తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే నిత్య అన్నదాన పథకానికి విజయవాడకు చెందిన భక్తులు 10 టన్నుల కూరగాయలను సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో 253వ వితరణగా ఈ కూరగాయలను గుణదలకు చెందిన పాతురి సురేష్ బాబు కుటుంబం శ్రీవారికి సమర్పించారు. శ్రీ వెంకటేశ్వరి సన్నిధిలో జరిగే నిత్య అన్నదాన పథకానికి కూరగాయలను సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని దాత పాతురి అశోక్ బాబు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలకు తరలి వచ్చే లక్షలాది మంది భక్తులకు శ్రీ వెంగమాంబ అన్నసత్రం ద్వారా నిత్య అన్నదానం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిత్య అన్నదాన పథకానికి చలసాని శ్రీనివాసరావు నేతృత్వంలో శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం పక్షాన విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు కూరగాయలను సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 252 లారీల కూరగాయలను భక్త సమాజం ద్వారా అందించారు. ఇందులో భాగంగా 253వ విడత విజయవాడ గుణదలకు చెందిన భక్తులు పాతురి సురేష్ బాబు తన భార్య సుశీల జ్ఞాపకార్థం 10 టన్నుల కూరగాయలను శ్రీవారి నిత్య అన్నదాన పథకానికి అందజేశారు. గుణదల పాత పంచాయతీ కార్యాలయం సెంటర్లో టీటీడీ కూరగాయల రథానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో గోవింద నామాలను ఆలపించారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం పక్షాన కూరగాయలు సమర్పించుకున్న దాతలు పాతురి సురేష్ బాబు, పాతురి అశోక్ బాబుని సత్కరించారు. అనంతరం పాతురి అశోక్ బాబు మాట్లాడుతూ తన తల్లి సుశీల జ్ఞాపకార్థం ఆమె మరణించిన రోజునే శ్రీవారి భక్తుల కోసం నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలను అందజేశామన్నారు. తన తండ్రి సురేష్ బాబు పొటమట లంకలో భక్తులు అన్నదానానికి కూరగాయలు సమర్పిస్తున్న విషయాన్ని తెలుసుకొని తాము కూడా ఇవ్వాలన్న సంకల్పంతో శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ద్వారా 253వ విడత ఈ కూరగాయలను సమర్పించామని తెలిపారు. స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రతినిధి వై గాంధీబాబు, అట్లూరి మోహన్ మాట్లాడుతూ అన్నదానం అన్ని దానాల కంటే శ్రేష్టమైనదని అన్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న శ్రీవారి భక్తులకు వెంగమాంబ అన్న సత్రం ద్వారా నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి తమ భక్త సమాజం పక్షాన 253 లారీల కూరగాయలను పంపించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇందుకు సహకరిస్తున్న శ్రీవారి భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు తిరుమల లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రతినిధులు చలసాని శ్రీనివాసరావు, పాతురి సురేష్ బాబు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. చాలా గొప్ప ఇష్టం తిరుమలలో మా అమ్మగారి జ్ఞాపకార్థం పంపిస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తున్నాను. నాన్నగారు ఒకసారి చూశారు పడమట్లంకలో ఇలా వితరణ చేస్తున్నారు, అన్ని కూరగాయలన్నీ పంపిస్తున్నారు దేవస్థానానికి అని చెప్పి చూసి ఇలా చేద్దామన్నారు. సో ఈరోజే యాక్చువల్గా అమ్మగారిది రోజు ఇది ఈరోజే జరిగింది. ఈరోజే పంపిస్తున్నాను దేవుడికి. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మేము 2014లో మా చలసాని శ్రీనివాస్ గారు ప్రారంభించారు. అది ప్రతిరోజు పెరుగుతూ ఇప్పుడు 253కి వచ్చింది. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. ఎందుకంటే మనిషి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. అదే అన్నం కడుపు నిండా పెట్టి అన్న తృప్తి వస్తుంది. ఈరోజు పాతురి సురేష్ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ అన్నదానానికి కూరగాయలు సమర్పించారు. వారి కుటుంబాన్ని ఎల్లవేళ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన విజయవాడ ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ కూరగాయలు తిరుమల వెంగమామ అన్నదానానికి వెళ్ళి అందరూ స్వీకరిస్తారు. సుమారు 70-80 వేల మంది అన్నప్రసాదం చేస్తారు. తిరుమలలో దర్శనము ఎంత ముఖ్యమో ఈ ప్రసాదం కూడా అంతే ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా బాగా జరగాలని మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. ఇది 253వ బండి అండి. ఇప్పటి వరకు 252 బళ్ళు పంపించాము. ఈ బండిని స్వయంగా పాతూరి సురేష్ గారి అబ్బాయి పాతూరి అశోక్ కుమార్ గారి సారథ్యంలో గుణదల వాస్తవ్యులందరూ మరియు పాతూరి వారి వంశస్థులు అందరూ కూడా కలిపి దీన్ని దిగ్విజయంగా ఈరోజు స్వామివారికి పంపిస్తున్నామండి. అందరికీ ఆ స్వామివారి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ నమో వెంకటేశయ్య. గోవిందా.